హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రాహుల్కి ఎవరు సహాయం చేయలేదని నానా మాటలు అన్న రుద్రానికి చెక్ పెడుతుంది కావ్య. కానీ రాజు మాత్రం కావ్యను అడ్డుకుంటాడు. ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు, వెళ్ళి ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చింది చాలు. కనకపోయినా పెంచిన కూతురిగా మా అత్తకు ఆడబడుచు హోదాను ఇచ్చారు. తనను అనే అనుభవం, వయసు నీకు లేవు అని రాజు వారిస్తాడు. సారీ అత్త, నువ్వు ఎంతగా చెప్పినా నేను వినలేదు. సారీరా రాహుల్, జరిగింది పీడకల అనుకుని మర్చిపో అని రాజు అంటాడు. ఏది మర్చిపోవాలి రాజ్? ఇంట్లో అందరూ నేరస్తులు అని నన్ను అన్నది మర్చిపోవాలా? ఎన్నడూ ఒక మాట అనని పెద్దత్త నన్ను కొట్టిన చెంపదెబ్బ మర్చిపోవాలా? నీ భార్య చేసిన సన్మానం మర్చిపోవాలా? ఆఫీస్లో నన్ను అందరూ నేరస్తుడు అని మాట్లాడుకోవడం నేను భరించలేను అని రాహుల్ వెళ్ళిపోతాడు. శుభం, ఈ ఇంటికి కంపెనీకి పట్టిన దరిద్రం దానంతటా అదే వదిలిపోయిందని స్వప్న అంటుంది. రాజ్, నువ్వెక్కువ ఫీల్ అవ్వకు అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. సీతారామయ్య రాజ్తో మాట్లాడతాడు. తాతయ్య పిలిచారంట, జరిగిన దానికి కంగారుగా ఉందా? రాహుల్ తిరిగొచ్చాడు కదా అని రాజ్ అంటాడు. లేదు, భయంగా ఉంది. రాహుల్ విషయంలోనే కాదు, నీకు వయసు తక్కువ కాబట్టి అర్థం కావట్లేదు. నా అనుభవం నాకు చెబుతుంది. త్వరలోనే ఈ ఉమ్మడి కుటుంబం మొక్కలు అయిపోవడానికి సిద్ధంగా ఉందని సీతారామయ్య అంటాడు. ధాన్యలక్ష్మి ఎప్పుడైతే ఆస్తి కావాలని గొడవ మొదలుపెట్టిందో ఆ రోజే ఇంటికి బీటలు బారాయి. దీన్ని వదిలేస్తే ఈ ఇల్లు కూలిపోతుంది, చీలిక అయిపోతుంది. నా కోరిక ఒకటే రాజ్, నా ఊపిరి ఉన్నంత వరకు కుటుంబం కలిసే ఉండాలి. కళ్యాణ్ వెళ్ళిపోవడంతో మొదలై రాహుల్ అరెస్ట్ అయ్యి తిరిగి రావడంతో నిప్పు రాజుకుంది. అది రావణ కాష్టంగా మారి ఇంట్లో గొడవలు పెట్టకముందే నువ్వు దాన్ని చల్లార్చాలి. అందరూ కలిసి ఉండేలా చేస్తానని మాట ఇస్తావా అని సీతారామయ్య అంటాడు. దానికి రాజు మాట ఇస్తాడు. మీరు భయపడుతున్నట్టుగా ఏం జరగదు, నేను మాటిస్తున్నాను. గొడవలు జరగడం కాదు, వెళ్ళిపోయిన కళ్యాణ్ను తిరిగి తీసుకొస్తాను అని రాజు అంటాడు. ఈ మాట చాలురా, నేనింక చనిపోయినా పర్వాలేదు అని సీతారామయ్య అంటాడు. అలా అనకండి తాతయ్య, మేమంతా కలిసి ఉండటం మీరు చూడాలి అని రాజు అంటాడు. మరోవైపు రాహుల్ నవ్వుతాడు. కావ్యను ఎలా దెబ్బ కొట్టానో చూసావా అని రాహుల్ అంటాడు. ఎలా బయటపడ్డావు అని రుద్రాణి అంటుంది. ఈ సమస్య వస్తుందని నాకు ముందే తెలుసు, అందుకే నా ప్లేస్లో నేరం ఒప్పుకునేందుకు ఒకరిని సెట్ చేశాను అని రాహుల్ అంటాడు. ఇప్పుడు నా కొడుకువి అనిపించుకున్నావు అని రుద్రాణి అంటుంది. ఆ కావ్య మనకు చేసిన ద్రోహానికి ఇంటి నుంచి పంపించేలా చేస్తాను. ఈరోజు నేను చేసిన పనికి కావ్యపై రాజ్ కోపంగా ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మంచితనం చాలు వాళ్ళిద్దరిని విడగొట్టేందుకు అని రాహుల్ అంటాడు. రాజు దగ్గరికి వెళ్ళిన కావ్య భోజనం తినలేదు. ఈ పాలైనా తాగండి అని కావ్య అంటుంది. నేను పాలు విసిరకొట్టక ముందే తీసుకెళ్ళు అని రాజు అంటాడు. పక్కన పాలు పెట్టి నాపై ఎందుకంత కోపం అని కావ్య అడుగుతుంది. ఒక్కరోజు ఆగి ఉంటే అయిపోయింది కదా, నీ వల్ల రాహుల్ అరెస్ట్ అయ్యాడు. ఇంకా నువ్వు రాహుల్ తప్పు చేశాడని నమ్ముతున్నావా అని రాజు అంటాడు. నేను నమ్ముతున్నాను, ముమ్మాటికి రాహుల్ తప్పు చేశాడు, తెలివిగా తప్పించుకున్నాడు అంతే అని కావ్య అంటుంది. నీ అర్థం లేని అభిప్రాయాల వల్ల ఇల్లు ముక్కలైపోయేలా ఉంది, తాతయ్య ఆరోగ్యం దెబ్బతినేలా ఉంది అని రాజు అంటాడు. ఇప్పుడు ఇల్లు ముక్కలో ఎందుకు అవుతుంది? నాకు అర్థం కావడం లేదు అని కావ్య అంటుంది. రాహుల్ బదులు నేను అరెస్ట్ అయి ఉంటే నేను కూడా బెయిల్ మీద వచ్చేవాడేనని రాజు అంటాడు. లేదు, రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేసి వచ్చాడు. మీరైతే నిజాన్ని బయటికి రానిచ్చేవారు కాదు, జైలుకు వెళ్ళేవారు, బెయిల్ కూడా వచ్చేది కాదు అని కావ్య అంటుంది. అది నా సమస్య అని రాజు అంటాడు. నేను మీరు వేరు కాదండి, మిమ్మల్ని కాపాడుకోవడమే కాదు కంపెనీ బాగోగులు కూడా చూసుకోవడం కావడా. నేను ఇంటి కోడలిని, నాకు మీరే ముఖ్యం. నా భర్త ఏ స్థానంలో ఉండాలో దాన్ని పదిలంగా కాపాడటం కోసం నేను ఎవరినైనా ఎదుర్కొంటాను. తాతయ్య నిర్ణయాన్ని అయినా సరే తప్పు పడతాను అని కావ్య అంటుంది. నీకు లేనిపోని పెద్దరికాలు నెత్తిన పెట్టుకోవడం ఎక్కువైంది, అలసిచ్చాను కదా అని నచ్చినట్లు చేయకు అని రాజు అంటాడు. నేను చేసింది న్యాయం అనిపించినప్పుడు నా అత్తిల్లు పచ్చగా ఉండటానికి నేను ఏమైనా చేస్తాను అని కావ్య అంటుంది. సరే, ఏం చేసినా సరే ముందు నాకు చెప్పు, నాతో డిస్కస్ చెయ్యి. నీ దూకుడుతనంతో తాతయ్య సఫర్ అవుతున్నారు. ఇక నుంచి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది చెప్పి చేయాల్సిన బాధ్యత నీకుంది.
పాలు అవసరం లేదు, తీసుకెళ్ళు అని రాజు వెళ్ళిపోతాడు. ఓవైపు రాత్రి పడుకున్న కళ్యాణ్ పక్కన అప్పు ఉండదు. అది చూసి కంగారు పడతాడు కళ్యాణ్. బయటికెళ్ళి చూస్తాడు కళ్యాణ్. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి అప్పుకి కాల్ చేస్తాడు. అప్పు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కంగారుగా కిందకి వెళ్ళి అంతా వెతుకుతాడు కళ్యాణ్. ఎక్కడ కనిపించకపోయేసరికి వచ్చి మెట్లపై కూర్చుంటాడు. ఇంతలో అప్పు డెలివరీ బ్యాగ్తో వస్తుంది. రాగానే అప్పుపై అరుస్తాడు కళ్యాణ్. నీకు బుద్ధుందా? చెప్పి వెళ్ళొద్దా? ఇది నీ పుట్టిల్లా, నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అని కళ్యాణ్ ఫైర్ అవుతాడు. కనిపించకపోయేసరికి నీకు ఫస్ట్ టైం కోపం వచ్చింది. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు అని అప్పు అంటుంది. అవును, కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు అని కళ్యాణ్ అడుగుతాడు. పిజ్జా డెలివరీ ఉంది, నైట్ షిఫ్ట్ వేసుకున్నాను అని అప్పు అంటుంది. నేను నిన్ను పని చేయొద్దన్నాను కదా, పోషించగలను అని నాపై ఆ మాత్రం నమ్మకం లేదా అని కళ్యాణ్ కోపడతాడు. నమ్మకం లేక కాదు, ప్రేమ ఎక్కువైందని చెబుతున్నా అని ఇంట్లోకి తీసుకెళ్తుంది అప్పు. కళ్యాణ్ను కళ్ళు మూసుకోమంటుంది అప్పుడు కేక్ ఓపెన్ చేసి కుర్చీపై పెడుతుంది. ఇప్పుడు కళ్ళు తెరువు, మా కుర్చీ బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అప్పు అంటుంది. నా బర్త్డే కోసం నైట్ డ్యూటీ చేసి ఇంత కష్టపడ్డావా? సారీ అప్పు, అనవసరంగా నీపై అరిచాను. అసలు నా పుట్టినరోజు అన్న విషయమే మర్చిపోయాను అని ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్. తర్వాత కళ్యాణ్కి గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేయమంటుంది అప్పు. అందులో పెన్స్, పేపర్ బండిల్స్ ఉంటాయి. కవితలు రాసుకో అని అప్పు అంటుంది. నేను రాసుకుంటూ ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది అని కళ్యాణ్ అంటాడు. సరే, ఖాళీ టైంలో రాసుకో అని అప్పు చెబుతుంది. అపర్ణను చంపి కావ్యపై నెట్టాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. అపర్ణ వేసుకున్న ట్యాబ్లెట్స్ మార్చి ఇవి పెట్టాలి అని రుద్రానికి రాహుల్ చెప్తాడు.